ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు 394వ జయంతి వేడుకల్లో ఆర్ఎస్ఎస్ ఉదయ్ కిరణ్ 5 సంవత్సరాల కల నెరవేరిన వేళ జైపూర్ మండలంలో మొట్టమొదటిసారిగా హిందూ హృదయ సామ్రాట్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రముఖ్ మంతెన ఉదయ్ కిరణ్, చెన్నూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు దుర్గం అశోక్ కలిసి జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది. తదనంతరం ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రముఖ్ మంతెన ఉదయ్ కిరణ్ భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19వ తేదీన పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది. శివాజీ జన్మదినాన్ని భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పండుగలా జరుపుకుంటారు. శివాజీ తల్లి అతనికి మాతృభూమి అయి భూమిపై ప్రజలపై ప్రేమ కలిగేలా విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భరత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి అతనిలో వీర లక్షణాలు అంకురించేలా చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కూడా కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింలు. ఎందరో ముస్లింలు శివాజీ పాలనలో ఉన్నత పదవులు నిర్వహించారు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన మెరుపుదాడులతో మట్టకరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్రం వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణిచివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్జన్ ఫజ్జూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో వర్టులను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆప్షన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. జూన్ 6, 1674వ సంవత్సరంలో రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 మంది బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 సంవత్సరాల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. యుద్ధ తంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. శివాజీ లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఓసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకువచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు.
ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవం పొందారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, శివాజీ తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం అయిన అనుచరులకు ప్రజలకు ఆదర్శప్రాయుడయ్యాడు. భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చరిత్రలో నిలబెట్టాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బేద దుర్గాప్రసాద్, రేగుంట సూర్య, రిక్కుల శ్రీనివాసరెడ్డి, పల్లికొండ వెంకటేష్, గాడిపల్లి నాగరాజు, మంతెన రవితేజ, చేర్ల శిషిందర్ యాదవ్, పడాల అభిరామ్, ఈసంపెల్లి శ్రావణ్, సొల్లూరి సంజయ్, జనగామ నితిన్, వేల్పుల సంజయ్, నాగిరెడ్డి సాయిరెడ్డి, కొసమెరుపు విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు వేముల హరిప్రసాద్, జైపూర్ ఛత్రపతి శివాజీ సేన సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.